అనగనగా ఒక ఊరిలో బుర్రీ బుర్రడు అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ల జీవితం సాదాసీదాగా ఆనందంగా సాగేది. బుర్రడు కొంచెం అమాయకుడు, బుర్రి మాత్రం తెలివైనది, సమయస్ఫూర్తి ఉన్నది. ఒకరోజు బుర్రడికి ఒక్కసారిగా వేడివేడి గార్లు తినాలనే కోరిక వచ్చింది. నోట్లో నోరూరిపోయింది. బుర్రి దగ్గరకు వెళ్ళి, బుర్రీ బుర్రీ, ఈరోజు నాకు నీ చేతి గార్లు తినాలని ఉంది. వాటికి ఉండే రుచే వేరు అని అన్నాడు. బుర్రి నవ్వుతూ, గార్లు తినాలంటే పెద్ద మంట కావాలి, మంట కావాలంటే కట్టెలు కావాలి. మన ఇంట్లో సరిపడా కట్టెలు లేవు, కాబట్టి నువ్వే అడవికి వెళ్ళి మంచి కట్టెలు తెచ్చిపెట్టు అంది. సరే అని చెప్పి బుర్రడు అడవికి వెళ్ళాడు. కట్టెలు కొట్టి మోసుకుంటూ వస్తుండగా అతని ముందుకు ఒక పెద్ద పులి వచ్చింది. పులి గర్జిస్తూ, హో హో, నాకీరోజు ఆహారం దొరికింది, లేత మనిషి మాంసం, ఇప్పుడే నిన్ను తినేస్తాను. బుర్రడు భయపడుతూ, అదేమిటి, పులులు మనుషుల్ని తినవు కదా అన్నాడు. పులి నవ్వుతూ, రోజూ జంతువుల్ని తిని తిని విసుగొచ్చింది, కొత్త రుచి కావాలి, అందుకే నిన్నే తినబోతున్నాను. అప్పుడే బుర్రడికి ఒక ఆలోచన వచ్చింది. కొత్త రుచి కావాలా? మేము రేపు ఇంట్లో గార్లు వేస్తున్నాం. నన్ను తినడం కన్నా అవి ఇంకా రుచిగా ఉంటాయి. కావాలంటే నువ్వు వచ్చి తిను. పులి ఆశ్చర్యంగా, గార్లా? అవేంటి అని అడిగింది. బుర్రడు ఉత్సాహంగా, మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి వేడి నూనెలో వేస్తే ఆ రుచే వేరు. వింటూనే పులికి నోరూరిపోయింది. సరే, రేపు నీ ఇంటికి వస్తాను. గార్లు లేకపోతే నిన్ను తినేస్తా. ఇంటికి వచ్చిన బుర్రడిని చూసి బుర్రి జరిగిందంతా విన్నది. కొంచెం కంగారు పడినా తరువాత ధైర్యంగా, భయపడకు, నేనే ఒక ఉపాయం ఆలోచిస్తాను అంది. మరునాడు ఉదయం బుర్రి ముందుగానే లేచి తమ కోసం సాధారణ గార్లు వేసింది. పులికోసం మాత్రం 3 రకాల గార్లు చేసింది. కారం గారి, విపరీతమైన కారం, ఉప్పు గారి, అతిగా ఉప్పు, చేదుగారి, కాకరకాయలతో చేసిన గార్లు. ఆ 3 గార్లను తలుపు బయట పెట్టి బుర్రీ బుర్రడు తలుపులు వేసుకుని ఇంట్లో అట్టక మీద దాక్కున్నారు. కొద్దిసేపటికి పులి వచ్చింది. ముందుగా ఎర్రటి గార్లు తిన్నది. కారం కారం అంటూ అటూ ఇటూ దూకింది. తరువాత తెల్లటి గార్లు తిన్నది. అది ఉప్పు కాషాయం. ఉమ్మేసి గడ్డి తీసుకుని నాలుక మీద రుద్దుకుంది. చివరగా ఆకుపచ్చ గారిని చిన్న ముక్క కొరికింది. ఆ చేదుకి పులి చెవులు, తోక, మెలికలు తిరిగిపోయాయి. వద్దు బాబోయ్, ఈ మనుషులు వద్దు, వీళ్ల గార్లు వద్దు, ఇక ఈ వైపు రాను అంటూ అడవిలోకి పరుగు తీసింది. అలా బుర్రి సమయస్ఫూర్తితో, బుర్రడు ధైర్యంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంత పెద్ద కష్టమైనా సులువుగా దాటవచ్చు.